డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క నమస్కారాలు. సార్, మేము ఈ 5 సంవత్సరాల్లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్. ఒకటి చిక్కపాలెం, అది 2 కోట్ల వ్యయంతో కట్టడం జరిగింది సార్. అలాగే ఐపంగిడి హెడ్ క్వార్టర్స్లో ఒక 2 కోట్ల సబ్స్టేషన్ కట్టడం జరిగింది సార్. అలాగే మన కొవ్వూరు నియోజకవర్గంలో 7,742 పంప్ సెట్లు ఉన్నాయి సార్. వీటికి ఒకే స్పెల్ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 9 గంటల వరకు ఒకే 9 గంటల కరెక్ట్ సమస్య ఉన్నదని చెప్పిపోయి గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే స్పెల్ 9 గంటలు కరెంట్ ఇవ్వడానికి వివిధ సబ్స్టేషన్లో ఎక్కడెక్కడైతే ఒక పీటీఆర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉందో వాటి స్థానంలో ఇంకో రెండోది కూడా పెట్టడం జరిగిందండి. మొత్తం ఈ నియోజకవర్గంలో మొత్తం 18 సబ్స్టేషన్లు ఉన్నాయి. 18 సబ్స్టేషన్స్లో కూడా ఈరోజు 2x5 కెపాసిటీతో టోటల్గా ఒక్కొక్క సబ్స్టేషన్లో 10 MVA కెపాసిటీతో సబ్స్టేషన్స్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం జరిగింది. తద్వారా మొత్తం 7,700 అగ్రికల్చరల్ వ్యవసాయ కనెక్షన్స్కి ఒకే విడతలో 9 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 9 గంటల కరెంటు ఇవ్వడానికి మన కొవ్వూరు నియోజకవర్గంలో సంవత్సరానికి గాను 41,32 లక్షల రూపాయలు వ్యయం అవుతుందండి ఈ ఫ్రీ పవర్ కింద మనం సప్లై చేయడానికి. అలాగే మన కొవ్వూరు నియోజకవర్గంలో సబ్స్టేషన్ హెడ్ క్వార్టర్స్, అలాగే మండల హెడ్ క్వార్టర్స్, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో మొత్తం అంతా 24/7 అంటే 3 ఫేజ్ 24 అవర్స్ కరెంట్ సప్లై చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సప్లై అన్ని గ్రామాలకి వెళ్తుంది. దానికి అడిషనల్గా ఇప్పుడు మన కొవ్వూరు నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి 3 ఫేజ్ 24 అవర్స్ ఇవ్వడానికి ఆల్రెడీ శాంక్షన్స్ అయిపోయింది. వర్క్స్ కూడా నడుస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 3 ఫేజ్ 24 అవర్స్ చెప్పున అంటే మండల హెడ్ క్వార్టర్స్ ఎట్లా ఉంటుందో, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ లో ఎట్లా ఉంటుందో, సబ్స్టేషన్ హెడ్ క్వార్టర్ ఎట్లా ఉంటుందో, అలాగే మారుమూల గ్రామాల్లో కూడా 3 ఫేజ్ 24 అవర్స్ కరెంట్ ఇవ్వడానికి ఆల్రెడీ శాంక్షన్స్ తీసుకోవడం జరిగిందని వర్క్స్ కూడా ఇప్పుడు అవుతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 6 to 8 months కాలంలో ప్రతి విలేజ్ కి 3 ఫేజ్ 24 అవర్స్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏ గ్రామాల్లోనైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలంటే ఇప్పుడు రెడీగా 24 అవర్స్ ఫీడర్ అనేది లేదండి. ఇప్పుడు రేపొద్దున ఒక సంవత్సరం టైం తీసుకున్న తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే రెడీ మేడ్ 24 అవర్స్ 3 ఫేజ్ కరెంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మన నియోజకవర్గం అది ఈ స్కీమ్ లో మొట్టమొదటిగా శాంక్షన్ చేయబడిందండి. ఇప్పుడు వర్క్స్ అన్న అవుతున్నాయండి. చాలా విలేజెస్ అయిపోయి, కనకనమేట, అలాగే తుమ్మేరు, నెక్స్ట్ తూగుమ్మి, వాడపల్లి, చాలా విలేజ్లు అయిపోయి ఇంకా వర్క్స్ ఇప్పుడు ఆన్గోయింగ్ అవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా 288 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది సార్. దానికి గాను 53 కోట్లు ఖర్చు అయింది సార్. అలాగే వివిధ రోడ్ క్రాసింగ్స్ దగ్గర కానీ, షార్ట్ పోల్స్ ఉన్న దగ్గర కానీ, డ్యామేజ్డ్ పోల్స్ ఉన్న దగ్గర కానీ, లేకపోతే పాత ఐరన్ పోల్స్ ఉన్న దగ్గర కానీ ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో 2,056 పోల్స్ మార్చడం జరిగింది సార్. దానికి అనుగుణంగా 23 కోట్లు ఖర్చు అయింది సార్. అలాగే ఎస్సీ కన్జ్యూమర్